హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, చాలా రోజులుగా వీడియోలు అయితే పెట్టలేదు, కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వీడియోలు అయితే పెడతాను. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి రేట్ ఎలా వెళ్ళాయో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కర్నూలు మార్కెట్కి సంబంధించిన రేట్లు ఇవి. తేదీ వచ్చేసి 4/5/2024 సంబంధించినవి. అలాగే వేరుశెనగ, పొల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, సోయాబీన్స్ వీటి ధరలు అయితే మనకు వచ్చేసి ఉల్లిగడ్డలు అయితే లాస్ట్లో చెప్పుకుందాం. అలాగే వేరుశెనగ రేట్లు చూసుకుంటే అయితే 90 క్వింటాలు వచ్చాయి. 3,469 రూపాయలు తక్కువగా వెళ్తే 7,069 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. రేట్లు అయితే బాగానే వెళ్ళాయి. పూల విత్తనాలు వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. ఆముదం వచ్చేసి 43 క్వింటాలు వచ్చాయి. 5,349 రూపాయలు తక్కువగా వెళ్తే 5,383 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. వాము ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 57 క్వింటాలు వచ్చాయి. 2,199 రూపాయలు రేట్ తక్కువ వెళ్తే 2,249 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కందులు వచ్చేసి 81 క్వింటాలు వచ్చాయి. 5,002 రూపాయలు తక్కువగా వెళ్తే 11,511 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. శనగలు వచ్చేసి 4 క్వింటాలు వచ్చాయి. 5,811 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. ఎండుమిర్చి వచ్చేసి 74 క్వింటాలు వచ్చాయి. 4,099 రూపాయలు రేట్ తక్కువ వెళ్తే 15,000 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. కూరలు వచ్చేసి 127 క్వింటాలు వచ్చాయి. 4,745 రూపాయలు తక్కువగా వెళ్తే 4,871 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళింది. మినుములు వచ్చేసి 1 క్వింటల్ వచ్చాయి. 8,796 రూపాయలు ఎక్కువగానే వెళ్ళింది. సోయాబీన్స్ ఎటువంటి సరుకు వచ్చలేదు. ఇప్పుడు మనం ప్రధానంగా ఉల్లిగడ్డలు చూసుకున్నట్టయితే ఉల్లిగడ్డలు వచ్చేసి 216 క్వింటాలు వచ్చాయి. 290 రూపాయలు తక్కువగా వెళ్తే 1,015 రూపాయలు రేటు మధ్యస్థంగా వెళ్తే 1,259 రూపాయలు రేట్ ఎక్కువగా వెళ్ళిందండి. ఒక 2 రోజుల ముందు వరకు అయితే 500 వరకు వెళ్తుండేది. ఒక 300 రూపాయలు తగ్గింది. కానీ ఈ టయాన ఈ రేట్ అయితే చాలా బాగానే వెళ్ళింది. చాలా అంటే లాస్ట్ ఇయర్ కంటే 7 కొద్ది బెస్ట్. అలాగే రేటు పెరిగే అవకాశం ఉందా లేదా వర్షాకాలం ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే కొంచెం నీట్గా క్లియర్గా తెలుసుకొని మీకు తెలియజేస్తాను. ఈ వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరూ బాగుండాలి, అందరూ రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.